ఏదైనా కార్యక్రమం తలపెట్టి దాంట్లో విఫలమైతే ఈనాటి యువతరం అంతా కూడా పూర్తిగా డైలమాలోకి వెళ్ళిపోతున్నారు. మొత్తం తాము సర్వస్వం కోల్పోయామన్న ఆవేదనలో మిగిలిపోతున్నారు. భవిష్యత్ ప్రణాళికలు చేయకుండా తామంతా పూర్తిగా ఓటమి పాలయ్యామని కుంగిపోతా ఉన్న పరిస్థితి యువతరంలో కనిపిస్తోంది. అటువంటి వారి కోసమే మనం ఈరోజు చర్చించుకునే అంశం ఏంటంటే కాకినాడకు చెందినటువంటి గోలి శ్యామల. ఆమె కాకినాడ పక్కనే ఉన్నటువంటి సామర్లకోటలో జన్మించారు. ఇక్కడే ఆమె విద్యాభ్యాసం అంతగా జరిగింది. తర్వాత వృత్తిరీత్యా అంటే ఆమె ఒక యానిమేషన్ కోర్స్ నేర్చుకుని ఒక స్టూడియో నెలకొల్పే పనిలో భాగంగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ స్టూడియో నెలకొల్పడం, దాన్ని కొంత పోటీ వాతావరణంలో సరిగ్గా నిర్వహించలేక కొంత నష్టాల బారిన పడడంతో ఆమె దాని నుంచి బయటపడాలని ఒక స్విమ్మింగ్ అనే ఒక క్రీడలో ఆమె స్విమ్మింగ్‌లో ప్రవేశం తీసుకొని అక్కడ స్విమ్మింగ్‌లో నేర్చుకుంటూ అయితే జనరల్‌గా స్విమ్మింగ్ చేయడం వేరు. తను ఏదైనా సాధించాలని స్విమ్మింగ్ చేయడం వేరు. అందులో భాగంగానే పోటీల్లో పాల్గొనాలని ముందు నుంచే ఆమె భావించారు. అయితే ఒలింపిక్స్‌లో పోటీ చేయాలని చెప్పేసి ఆమె భావించినప్పటికీ ఆమె వయసు సహకరించకపోవడంతో నిబంధనలు ఏదైతే ఒలింపిక్స్ నిబంధనలున్నాయో, ఆ నిబంధనలకు 52 ఏళ్ల వయసులో ఆమె అందులో అర్హత సాధించే పరిస్థితి లేకపోవడంతో ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె పాల్గొన్నారు. 6వ స్థానంలో నిలిచారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 6వ స్థానంలో నిలిచారు. 2019లో ఆమె ఈ స్విమ్మింగ్ అలవాటు చేసుకున్నారు. స్విమ్మింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు. చేయడమే కాదు, అమెరికా వంటి దేశాల్లో అత్యంత శీతలమైన 12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి శీతలమైన ప్రాంతంలో ఆమె కెటలీనా అనే నదిని ఈదడంతో పాటు ఆమె అక్కడ రికార్డ్ సృష్టించారు. మరోవైపు రామసేతు ఈదారు. శ్రీలంక నుంచి ఇండియా వరకు రామసేతు కూడా ఇది ఈదడం ద్వారా ఆమె ఒక రికార్డు సృష్టించారు. రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు. మరి ఈరోజు తాజాగా చూసుకుంటే విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు కూడా దాదాపుగా 150 కిలోమీటర్లు 6 రోజులు సమయం తీసుకున్నారు. రోజుకి 25 నుంచి 30 కిలోమీటర్ల పాటు ఆమె ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తూ లక్ష్యానికి చేరువగా ఇక్కడికి చేరుకున్నారు. నిన్న అత్యంత ఘనంగా ఆమెకు పుట్టింటి వారు ఏదైతే సామర్లకోటకు చెందినటువంటి పలువురు ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే రాజప్ప కూడా ఆమెకు స్వాగతం పలికారు. మొత్తంగా చూసుకుంటే ఈ విషయం గురించి మనం ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే, ఈరోజు తరం చూసుకుంటే, ఈ నేటి యువతరం చూసుకుంటే ఏదన్నా చిన్నగా ఓటమి పాలైన, లక్ష్యం నెరవేరే దాంట్లో కొంచెం ఆలస్యమైన, చాలా అఘాయిత్యాలకు పాల్పడటం, లేదంటే తాము సర్వస్వం కోల్పోయామని చెప్పేసి భావించడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. సో, శ్యామల గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లక్ష్యం ఏదైనా నిర్దిష్టమైన లక్ష్యం ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తే సాధించలేనిదంటూ ఏమీ లేదని శ్యామల గారు ప్రూవ్ చేశారు. సో, ఈ తరం కూడా ఆమె నుంచి చాలా నేర్చుకోవాల్సింది. 52 ఏళ్ల వయసులో ఆమె తాను అనుకున్నారు లక్ష్యం ఛేదించాలి, సాధించాలి అని. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా కూడా ఆమె జయించారు. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈరోజు ఒక అరుదైన ఒక గుర్తింపు పొందినటువంటి మహిళగా ఆమె చరిత్ర చెప్పుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ప్రధానంగా తెలుగు మహిళలకు సంబంధించి ఆమె మరో ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కి గుర్తింపు వచ్చే దిశగా కూడా నేను తన ప్రయాణం కొనసాగిస్తానని కూడా చెప్తాం బట్టి చూసుకుంటే భవిష్యత్తులో కూడా ప్రతి యువత కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్పక తప్పదు.